హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో ఆదిత్య మల్లెల గారు ఉన్నారు. మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్కి సార్ హెడ్గా ఉన్నారు. అండికపోతే EB5 వీసా ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో ఇమిగ్రేషన్ లా ఎక్స్పర్ట్. మనందరికీ యూఎస్కి వెళ్ళాలి, లేకపోతే అబ్రాడ్కి వెళ్ళాలి, అక్కడ ఒక గ్రీన్ కార్డ్ తీసుకొని పర్మనెంట్ పిఆర్ని మనం సెటిల్ చేసుకోవాలి అని ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి గోల్స్ ఉంటాయి, లేకపోతే ఇష్టాలు ఉంటాయి. సో కాకపోతే మన దగ్గర డబ్బులు ఉన్నా, మన దగ్గర పోయేంత టైం ఉన్నా, అక్కడ మనకి ఫ్రెండ్స్ ఉన్నా, ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయి ఉన్నా, మనం వెళ్ళాలంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో నేను మాట్లాడే కన్ఫ్యూజన్ చాలా చిన్నవి, కానీ సార్ మాటల్లో చాలా క్లియర్ కట్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ట్రంప్ వచ్చాడంటేనే అరే ఏదో ఒక కిరికిరి ఉంటుందిరా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు చూస్తే మనకు ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ EB5 వీసా అవ్వచ్చు, లేకపోతే ఈ ఇమిగ్రేషన్ సంబంధించి, గ్రీన్ కార్డ్కి సంబంధించి, ఆ తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ అయితే 8 CR ఉందో, ఈ అమౌంట్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలాంటి డిఫరెన్సెస్ తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు ట్రంప్ ఉన్నారు కాబట్టి? సో EB5 వీసాలో నేను ఇందాక చెప్పినట్టు, అలానే మన ఎంతమంది వీడియోస్లో మాట్లాడుకున్నట్టు, 1990లో ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద EB5 వీసా అనేది వచ్చింది. EB5 వీసాలో సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ఫండ్ $800,000 అంటే 8 crores కావాలి. 1990లో వస్తే 2019 ఆ టైం వరకు అసలు $500,000 మాత్రమే ఉండేది. అంటే అరౌండ్ లెస్ దెన్ 5 crores. ప్లస్ ఏంటంటే డాలర్ కన్వర్షన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడంటే 85 ఉంది నియర్లీ, అప్పుడు మైట్ బి 70sలో ఉందో అంతే. సో అంటే తక్కువ డబ్బులకి అయిపోయే సిచ్యువేషన్ ఉంది అప్పుడు. బట్ 2022లో లా రివైజ్ చేసి దాన్ని $800,000 చేశారు. అంటే 1990 తర్వాత 2022లోనే ఈ లా రివైజ్ అయ్యింది, ప్లస్ డబ్బులు అనేది పెరగటం జరిగింది. ఓకే, ఇన్ఫ్లేషన్ బేస్ చేసి, డిమాండ్ బేస్ చేసుకొని దాన్ని పెంచారు. సో 2022 నుంచి 2027 వరకు రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ కింద ప్రొటెక్ట్ అయి ఉంది. సో ఇది ఒక పాలసీ మ్యాటర్ కదా, ఒక లా ఆల్రెడీ ఎనాక్ట్ అయిపోయింది. సో ఈ 2027 తర్వాత ఏం అవ్వచ్చు అంటే, డెఫినెట్గా $800,000 అక్కడ డిమాండ్ బేస్ చేసుకొని, ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కదా, ఎన్ని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ వస్తున్నాయి అనేది వాళ్ళు చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని, స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని 1 million మినిమం ఇన్వెస్ట్మెంట్ 1 million పైన అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చు. అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 10 crores పైన అయ్యే సిచ్యువేషన్ ఉండదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 8 crores పని అవుతుంది. అప్పుడున్న సిచ్యువేషన్లో 10 crores పైన పెట్టాల్సిన సిచ్యువేషన్ ఉండొచ్చు. మోర్ ఆర్ డిమాండ్ పెరిగిపోతే కరెంట్ కేటగిరీ కాస్త వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. లైక్ లెట్స్ సే గ్రీన్ కార్డ్, ఇప్పుడు మనకి కండిషనల్ గ్రీన్ కార్డ్ ఒక 1.5 year to 2 yearsలో వస్తుంది. ఓవరాల్గా 5 yearsలో అన్కండిషనల్ పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. అప్పుడు ఇంకా దాని టైం డిమాండ్ ఎక్కువ ఉంటే అప్పుడు ఇంకా దాని టైం పీరియడ్ పెరిగే సిచ్యువేషన్ ఉంటుందేమో. లేకపోతే ఇంకా ప్రాసెసింగ్ టైమ్స్ ఏదైనా కేటగిరీస్ చేసి పెంచి దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేసి డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే త్వరగా గ్రీన్ కార్డ్ ఇస్తామని చెప్పొచ్చు ఏమో. సో ఏం జరిగిద్ది అనేది డెఫినెట్గా ఇట్స్ అన్ప్రెడిక్టబుల్. అంటే ఫర్దర్గా 2027 తర్వాత. బట్ ఇప్పుడు 22 నుంచి 27 వరకు ఎవరైతే ఫైల్ చేసుకున్నారో డెఫినెట్గా ఈ కేటగిరీ కిందకి, ఈ లా కిందకి వచ్చేసి వాళ్ళు ప్రొటెక్ట్ అవ్వటం జరిగిద్ది. సో మనకి ఏంటంటే $800,000 అనగానే మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్, డబ్బుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి 8 crores అని మనం చెప్పుకున్నాం. యాక్చువల్గా $800,000 అంటే 6.7 to 7 crores మాత్రమే. బట్ ఏంటంటే మీకు ఇక్కడ నుంచి యూఎస్కి డబ్బులు పంపాలి అంటే ట్యాక్సెస్ ఉంటాయి డెఫినెట్గా, అలానే మీకు కన్వర్షన్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇవన్నీ బేస్ చేసుకొని నేను 8 crores అని చెప్తున్నాను. సో అందుకే ఇప్పుడు EB5 వీసా చేసుకోవాలన్నాళ్ళు కూడా త్వరబడాలి. ఎందుకు త్వరబడాలి అంటే, లైక్ లెట్స్ ఇంతకుముందు $500,000 ఉంది, అండ్ డాలర్ టు రూపీ కన్వర్షన్, రూపీ టు డాలర్ కన్వర్షన్ ఏదైతే ఉందో అది అప్పుడు తక్కువ ఉండేది ఇంతకుముందు, ప్లస్ $500,000 ఉంది. ఇప్పుడు $800,000 ఉంది, ప్లస్ ఏంటంటే ఇప్పుడు 85 rupees ఉంది. లైక్ లెట్స్ ఒక 5 rupees పెరిగింది అనుకుందాం. ఎందుకు పెరగచ్చు అంటే, ఇప్పుడు మనం రీసెంట్గా న్యూస్ చూసుకున్నాం అనుకోండి, బ్రిక్స్లో మనకి చైనా, రష్యా, ఇండియా మీద నేను డాలర్ని కనుక డీడాలరైజ్ చేస్తే నేను ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తాను అని అన్నారు. ఎందుకంటే బ్రిక్స్లో ఎక్కడ సపరేట్ ఎకానమీ క్రియేట్ చేస్తారు. యూజువల్గా ఏంటంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ డాలర్స్ని కన్వర్షన్ కింద, లేకపోతే ట్రేడింగ్ కింద, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కింద వాడటం జరిగింది. కొంచెం గోల్డ్ వాడటం జరిగింది.
$1 అగ్రిమెంట్స్, పెట్రోల్ కొనాలన్నా కూడా డాలర్ ద్వారానే చేయాలి అని చెప్పి ఉండేది. సో అలా మనకేంటంటే డాలర్ని తక్కువ చేస్తే మేము ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ కెనడా, మెక్సికో, చైనా మీద ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ 25% వరకు నేను డ్యూటీ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తా అని చెప్పడం జరిగింది. సో ఈ ఎంటైర్ వరల్డ్లో ఉన్న పరిస్థితులు బట్టి లైక్ లెట్స్ సే 85 రూపీస్ డాలర్ కన్వర్షన్ రూపీ ఏదైతే ఉందో అది కనుక 90కి వెళ్ళింది అనుకోండి, లైక్ లెట్స్ సే ఒక 5 రూపీస్ పెరిగింది అనుకోండి, అంటే $800,000 ఇంటూ 5 రూపీస్ అనుకోండి, ఒక 50 లక్షలు పెరిగిపోయినట్టు ఈజీగా. అందుకని త్వరగా చేసుకోగలగాలి ఎవరైనా EB5 చేసుకుంటే. సో అడ్వాంటేజ్ తీసుకోవాలి నిజంగా, వాళ్ళ ప్రయారిటీ ఇది అనుకున్న వాళ్ళు. ఎందుకంటే డబ్బులు అయితే వెనక్కి వస్తాయి అని చెప్పుకోవడం జరుగుతుంది కదా. సో ఆ డబ్బులు వెనక్కి కూడా 3 to 5 yearsలో వస్తున్నాయి. ఇక్కడ ప్రాజెక్ట్ బట్టి వేరీ అయ్యిద్ది. సో డెఫినెట్గా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇది మంచి టైం. ఓకే, ఈవెన్ ఇఫ్ దే స్పెండ్ 10 CR ఆల్సో రిటర్న్ వస్తుంది అది కూడా. షూర్, డెఫినెట్గా. బట్ ఏంటంటే 10 CR ఇప్పుడు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే 8 crores స్పెండ్ చేస్తే సరిపోద్ది. 8 or like let's say 9 crores స్పెండ్ చేస్తే, అంటే బేసిక్ $800,000 స్పెండ్ చేస్తే సరిపోద్ది. సో డెమోక్రాట్స్ రానండి, రిపబ్లికన్స్ రాండి, ఎవరైనా రానండి, EB5 వీసాని ఆల్రెడీ ఒక లా కింద ప్రొటెక్ట్ అయ్యి ఉంది కాబట్టి 22 నుంచి 27 వరకు దీన్ని ఎవరు ఎఫెక్ట్ చేయలేరు. ఎందుకంటే మోరోవర్ ఇది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కదా, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు వద్దనుకోరు కదా. వస్తేనే అక్కడ కంట్రీ డెవలప్ అయింది, ఎకానమీ క్రియేట్ అయింది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. డెఫినెట్గా దీనికి ఎక్కువ ప్రోత్సహిస్తారు. బట్ ఏదైతే లాస్ ఏవైతే ఉన్నాయో, సోర్స్ ఆఫ్ మనీ ఏదైతే లిక్విడ్ చేస్తున్నామో, లిక్విడేట్ చేసి వాటిని ఇంకా ఫైన్ లైన్గా, స్ట్రీమ్ లైన్గా చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంతకుముందు ఒకప్పుడు మన వాళ్ళు స్టూడెంట్ వీసాస్ మీద వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఫేక్ డిగ్రీస్ పెట్టి వెళ్ళటము, పిచ్చి యూనివర్సిటీస్కి, అన్అక్రిడేటెడ్ యూనివర్సిటీస్కి వెళ్ళటం, బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీస్కి వెళ్ళటం, ఇలా ఎందుకంటే అక్కడ వర్క్ చేసుకోవచ్చు, పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చు, డాలర్స్ ఇమీడియట్గా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎలాగ సెటిల్ అవ్వచ్చులే అని చెప్పి. మరి అవన్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కన్సల్టెన్సీస్ ఐడెంటిఫై చేసినాయి కదా. అలానే మనం ఏదైనా ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టినా కూడా ఐడెంటిఫై చేస్తాయి కదా. సో అందుకే స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ద డాక్యుమెంటేషన్ ఫర్ ద సోర్స్ ఆఫ్ ఫండ్స్, అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకి లీగల్, డాక్యుమెంటెడ్, ట్యాక్స్డ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది మనం సెగ్రిగేట్ చేసి ఈ EB5 వీసాకి సోర్స్ ఆఫ్ ఫండ్స్ $800,000, 8 crores క్వాలిఫై అయ్యేటట్టు చూసుకోగలిగే పరిస్థితి ఉంటుంది. సో మరి అలా క్వాలిఫై అవ్వాలి అంటే దాన్ని జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ చేసుకొని EB5 ఫండ్ కింద క్వాలిఫై చేసుకోవాలి. దాని స్ట్రీమ్ లైనింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా పెరుగుకుంటూ వెళ్ళిద్ది. ఎప్పుడైతే పెరుగుకొని స్ట్రిక్ట్ అయ్యిద్దో ఇంకా మోర్ కన్స్ట్రైన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అవును, అఫ్ కోర్స్ యూఆర్ అ ట్రూ ఎక్స్పర్ట్. అంటే మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా మీరు మాకు ఇచ్చింది లిమిటెడ్ మాత్రమే ఇచ్చారు. డెఫినెట్గా సబ్జెక్ట్. నెక్స్ట్ టైం విల్ కమ్ విత్ మెనీ క్వశ్చన్స్ అండ్ మెనీ డౌట్స్. సో ఆడియన్స్ చూసారు కదా, ఇవి మనం ఆదిత్య మల్లెల గారితో మాట్లాడి తెలుసుకున్న విషయాలు. నాకు తెలుసు స్టిల్ మీకు ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి. సో కింద కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని మెన్షన్ చేస్తే నేను ఆ క్వశ్చన్స్ పిక్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ సార్తో ఇంటర్వ్యూ చేసి మళ్ళీ అడుగుతా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎవరైనా మైగ్రేట్ అయ్యి యూఎస్కి వెళ్ళి ఆ 8 CR పెట్టి ఆ గ్రీన్ కార్డ్ ఖచ్చితంగా మనం సంపాదించాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.